సో ఈ కార్యం గురించిన అక్షరలక్షలు విలువ చేసే వాక్యం వాచారంభనం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. ఒక కార్యం, వికారం అంటే ఇక్కడ కార్యం, కార్యం ఏర్పడంగానే మన వాక్కు దానికి ఒక పేరు ఇస్తుంది. ఆ పేరు కుండ అనే పేరు ఇస్తుంది, అంతేగాని అది సత్యం కాదు. అది ఎందుకు మిథ్య అనేది మనం తర్వాత చూస్తాము. సో మృత్తిగా ఇతి ఏవ, ఈ ఏవ అక్షర లక్షలు విలువ చేసే వర్డ్ సాంస్క్రిట్ లో, అది మాత్రమే సత్యం. అంటే మట్టి మాత్రమే సత్యం, కుండ పూజ ఇవన్నీ అసత్యం లేదా మిథ్య అని వస్తుంది. సో ఇది వినేసరికి శ్వేతకేతుకి ఉత్సాహం ఏర్పడి ఆయన ముందు అంటాడు, మా గురువు కూడా తెలిసి ఉండదు, ఆయన తెలిసింటే నాకు చెప్పకుండా ఉండేవాడు కాదు అని. తర్వాత అతనికి ఉత్సాహం ఏర్పడి భగవన్ నాకు ఈ విద్య బోధించు అంటాడు. అప్పుడు రెండవ ఖండం నుంచి, ఇక్కడ సెక్షన్ ని ఖండం అంటారు, రెండవ ఖండం నుంచి 7 వరకు తత్పద విచారణ మొదలవుతుంది. తత్ అంటే పరమాత్మ, పరమాత్మని జగత్ కారణంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ కూడా అతని బోధ మొట్టమొదటి వాక్యమే అక్షర లక్షలు చేసే వాక్యం, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసిత్ ఏకమేవా అద్వితీయం. సత్ మాత్రమే ఇదిగో ఈ ప్రపంచం రాకముందు ఉంది, అది ఏకం ఏవ అద్వితీయం. ఆ 3 పదాలు 3 పాయింట్లని వివరిస్తాయి. ఏకం అంటే ఉన్నది ఒకటే బ్రహ్మ, రెండో బ్రహ్మ లేదు, ఉన్నది ఒకటే కాబట్టి స్వజాతీయ భేదం లేదు. ఏవా అంటే నిర్గుణం కాబట్టి అంగాలు లేవు, దానివల్ల స్వగత భేదం లేదు. మూడవ పదం అద్వితీయం, బ్రహ్మ తప్ప ఇంకో వస్తువు లేదు. ముందేమన్నాం, బ్రహ్మ తప్ప ఇంకో రెండో బ్రహ్మ లేదట. ఇక్కడ అద్వితీయంలో బ్రహ్మ తప్ప అసలు వేరే ఏమీ లేదు, ఉన్నదొకటే బ్రహ్మ, రెండవది లేదు. అందువల్ల విజాతీయ భేదం లేదు. కాబట్టి బ్రహ్మ ఎవరు అంటే స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితం బ్రహ్మ అని వస్తుంది. సో ఈ జగత్ ఏమిటి అంటే అవ్యక్త నామాలతో కూడిన సత్తు మాత్రమే. పరమార్థానంద స్వామీజీ చెప్తుంటారు, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అని. వరల్డ్ లో ఎల్ పదం తీసేస్తే వర్డ్. సో వర్డ్స్ తప్ప, నామధేయం తప్ప, ఇప్పుడే చూసాం వాచారంభనం వికారో నామధేయం. సో ఆ నామధేయం తప్ప ప్రపంచం ఇంకేమీ కాదు అని తెలుస్తుంది. సో బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. సో ఈ నిర్గుణ బ్రహ్మ మాయతో కలిసి ఈ సృష్టి చేశాడు అని. సో సృష్టి చేశాడు అన్నప్పుడు మనం ఇందాక నిమిత్త కారణం ఉపాదాన కారణం వేరువేరుగా ఉండటం చూసాం. కానీ ఇక్కడ ఏమన్నాం, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అన్నాం. ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు, వేరే ఎవరు లేరు అంటే ఉపాదాన కారణం నిమిత్త కారణం రెండూ కూడా బ్రహ్మే. ఎందుకంటే వేరే బ్రహ్మకి భిన్నంగా లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఎలాగో అన్నది ఇక్కడ తైత్రీయోపనిషత్తులోనూ చూస్తాం, ఇందులోనూ చూస్తాం. సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి తత్ సృష్ట్వా తదేవాను ప్రవిశతి అని వస్తుంది. సో కామయత, బ్రహ్మ సంకల్పం చేశాడు, అక్కడ నిమిత్త కారణం అవుతుంది. బహుశ్యాం ప్రజా ఏతి, నేను అనేకంగా అవుదును గాక అనుకుంటాడు, అది ఉపాదాన కారణం. అందువల్ల మేకర్ అండ్ మెటీరియల్ రోల్డ్ ఇంటూ వన్ అంటారు పూజ్య స్వామీజీ. రెండు ఆయనే. దానికి మనం చూసే ఉదాహరణ యథోన నాభి సృజతే గృహణతేచ అని ముండకోపనిషత్తులో వస్తుంది. ఇందులో ఈ చాందోగ్యోపనిషత్తులో తత్ ఐక్షత, అక్కడ సో కామయత అంటే ఇక్కడ తత్ ఐక్షత బహుశ్యాం ప్రజా ఏతి అని భగవంతుడు సంకల్పం చేసి అనేకంగా అవుతాను అనుకున్నాడు అని వస్తుంది. మామూలుగా సృష్టి ప్రకరణం రాగానే మనకి గుర్తొచ్చేది తైత్రీయోపనిషత్తులోని ఈ వాక్యం, ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. కానీ అన్నిట్లో ఒకలా ఉన్నది. ఇందాక మీరు చూసిన కైవల్యోపనిషత్తులో కూడా కొన్ని వచ్చాయి, ఎలా సృష్టి జరిగింది అని. అన్నీ ఒకలాగా రాదు, ఎందుకు అనేది మళ్ళీ మనం తర్వాత అంశంలో చూస్తాము. సో ఇక్కడ మనం చూసిన దాంట్లో 5
పంచభూతాల నుంచి సృష్టి వచ్చింది అని చూస్తే చాందోగ్యోపనిషత్తులో మూడింటి నుంచే వచ్చిందని చూస్తాం. ఆ మూడు ఏంటి అంటే అగ్ని, జలం, పృథివీ. అంటే ఇది మూర్త ప్రపంచం, వాయువు, ఆకాశం ఆ మూర్త ప్రపంచం. ఇప్పుడు ఉదాహరణకి గదిలో ఏముంది అని మనం అడిగామనుకోండి, చాలా చెప్తారు, దేవుళ్ళ పటాలు, మనుషులు, బల్లలు, కుర్చీలు అన్నీ చెప్తాం, కానీ స్పేస్ ఉంది అని కానీ వాయువు ఉందని కానీ చెప్పం. ఎందుకంటే వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. అందువల్ల ఇక్కడ మనకి చాందోగ్యోపనిషత్తులో ఈ మూడింటి నుంచే సృష్టి గురించి వస్తుంది. ఆ మూడు ఏమిటి అంటే అగ్ని, జ్వలం, పృథ్వీ అని చూస్తాం. ఇక్కడ ఇచ్చిన పదాలు తేజ, అగ్నికి తేజ, జలంకి అప్ అని, పృథివీకి అన్నం. పృథివీ ఇక్కడ మనం ఇక మీదట పృథ్వీని అన్నంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఈ మూడు కలిపి తేజోబర్ణ సృష్టి జరిగింది అంటారు. సో తేజ అప్ ప్లస్ అన్నం కలిపి సంధి జరిగి తేజోబర్ణ సృష్టి అని వస్తుంది. సో ముందు భగవంతుడు అగ్నిని సృష్టించాడు. అగ్ని నుంచి నీరు వచ్చింది. ఆ నీరు ఎలా వచ్చింది అంటే ఉపనిషత్తే రెండు కారణాలు చెప్తుంది. ఒకటి చూడండి, మనకి మనసు బాధపడితే నాకు మనస్తాపం కలిగింది అంటాం. అంటే మనసు వేడెక్కితే కన్నీరు వస్తుంది, సో నీరు. ఇంకోటి, ఎండలో మనం వెళ్తాం, బాగా ఎండలో వెళ్తే చెమటలు గారుతుంది, అది కూడా నీరు. సో ఆ విధంగా అగ్ని నుంచి నీరు వచ్చింది. నీరు మళ్ళీ ఆలోచించింది, నేను అనేకంగా అవుతాను అని. ఆ నీటి నుంచి పృథివీ వచ్చింది. నీటి నుంచి పృథివీ ఎలా వచ్చింది అంటే వానలు బాగా కురిస్తే మనకి పంటలు పండుతాయి. పంటలు అంటే అన్నం, ఇక్కడ అన్నం అంటే పృథివీ అని చూస్తున్నాం. ఆ విధంగా దాని నుంచి మళ్ళీ పృథివీ వచ్చింది. సో ఇలా ఈ మూడు, బ్రహ్మ నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ లేదా అన్నం వచ్చింది. అసలు మామూలుగా సృష్టి ఆర్డర్ ఏమిటంటే పంచ సూక్ష్మ భూతాలు, దాని నుంచి సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరాలు, దాని నుంచి స్థూల భూతాలు, మళ్ళీ స్థూల ప్రపంచం, స్థూల శరీరాలు వస్తాయి. ఇంత సరి అయిన ఆర్డర్లో మనకి ఉపనిషత్తులు అంత వివరంగా రాదు, కానీ మనం ఆ కంటిన్యూషన్ తీసుకుంటాం. ఇప్పుడు పంచస్థూల భూతాల నుంచి పంచ సూక్ష్మ భూతాల నుంచి పంచస్థూల భూతాలు ఏర్పడినప్పుడు పంచీకరణం జరుగుతుంది అంటారు. ఇప్పుడు ఉదాహరణకి అగ్ని తీసుకోండి, సూక్ష్మ అగ్ని నుంచి స్థూల అగ్ని రావాలంటే ఒక 8 కొలతలు ఒక వస్తువుగా తీసుకుంటే అందులో 4 కొలతలు అగ్నిని వేసి, ఇంకా ఒక్కొక్క కొలత తక్కిన 4, అంటే ఒక కొలత ఆకాశం, ఒక కొలత వాయువు, ఒక కొలత నీరు, ఒక కొలత పృథివీ వేయాలి. అప్పుడు 8 కొలతల అగ్ని అవుతుంది. అంటే స్థూల భూతంలో సగమే అగ్ని ఉంటుంది, మిగతా వేరే ఉంటాయి. మరి ఎందుకు అగ్ని అంటారు అంటే అగ్ని ఎక్కువ భాగం ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ మనం 3 భూతాల నుంచే సృష్టి జరిగిందని చూసాం కాబట్టి పంచీకృతం అవ్వకుండా 3 నుంచే వస్తుంది. దీనికి కొలత ఇలా తీసుకోవచ్చు, మనం 4 గిన్నెలుగా 4 కొలతలుగా తీసుకుంటే 2 అగ్ని, ఇంకా ఒకటి తక్కిన 2 అంటే నీరు, పృథ్వీ. ఆ విధంగా వాటి నుంచి ఈ సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలం, పృథ్వీ నుంచి స్థూల అగ్ని వచ్చింది. అలా తక్కినవి కూడా వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు స్థూల భూతాలు వచ్చాయి కదా, దాని నుంచి స్థూల ప్రపంచం ఎలా వచ్చింది, ఆ స్థూల ప్రపంచం ఎలా వచ్చింది కూడా రకరకాల ఎక్స్ప్లెనేషన్లు రకరకాలుగా చూస్తాము. ఇక్కడ ఏం చూస్తామంటే 3గా జీవరాశులు వచ్చాయి. ఆ 3 అండజం, జీవజం, ఉద్భిజం. అండజం అంటే పక్షులు, పాములు వస్తాయి, గుడ్డు నుంచి రావటం. జీవజం అంటే జీవిగా రావటం, మన తల్లిని ఎలా ఉంటే తల్లి నుంచి అలా వస్తారు. సో అది మనుషులు, పశువులు. తర్వాత ఉద్భిజం. ఉద్భిజం అంటే నేలను చీల్చుకుని వస్తాయి, దానికి ఉదాహరణ చెట్లు. మామూలుగా మనం ఇంకోటి కూడా చూస్తాం, అది స్వేదజం, చెమట నుంచి వచ్చాయి. దాన్ని ఇక్కడ మనం ఈ అండజంలో కలుపుకోవచ్చు. సో ఈ విధంగా స్థూల భూతాలు, స్థూల శరీరం, స్థూల ప్రపంచం వచ్చింది అని చూసాము. ఇక్కడ దాకా మనకి సృష్టి జరగటం వచ్చింది, అంటే సృష్టి ఈ విధంగా వచ్చింది అని చెప్పాం. ఇప్పుడు ఆ సృష్టి కనపడే బ్రహ్మ
కనపడని బ్రహ్మ సత్యం, కనపడే ప్రపంచం మిథ్య అని ఉపనిషత్తుని నిరూపించారు. దానికి అధ్యారోప అపవాద న్యాయం అంటారు. అది వీళ్ళంత సూక్ష్మంగా చెప్తాను. అధ్యారోపణలో 2 స్టెప్స్, అపవాదంలో 2 స్టెప్స్ ఉంటాయి. ఒక కుండ విషయం తీసుకున్న, కుండ మట్టి లేకుండా అసలు వేదాంతం మనం చెప్పలేము. సో ముందు కుండ తీసుకుంటే కుండ అనే కార్యం ఉంది. సో అది కార్యం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కుండ అనే కార్యానికి కారణం ఏమిటి అంటే మట్టి. ఇంతవరకు అధ్యారోపం. ఇప్పుడు ఈ కుండ, ఇందాక మనం చూసాం ఆచారంభనం వికారో నామధేయం. అది నామధేయం మాత్రమే, దానికి నిజంగా ఉనికి లేదు. కార్యం అనేది నిజంగా ఒక వస్తువు కాదు అంట. ఎందుకు అంటే అది అవ్యక్తంగా మట్టిలో ఉంది. అంటే మట్టి లేకుండా కుండకి విడిగా ఉనికి లేదు. మట్టి ఉంటేనే ఉనికి ఉంది. కాబట్టి 3వ స్టెప్ ఏమంటాము? కుండ అంతటా మట్టి ఉంది కాబట్టి కుండకి విడిగా ఉనికి లేదు అంటాం. కుండకి విడిగా ఉనికి లేదు అంటే కార్యం మిథ్య అంటాం. సో 4వ స్టెప్ ఏమంటాం? కార్యం మిథ్య అయింది అంటే కారణానికి కారణత్వ హోదా లేదు అంట. కారణం లేదు అనేకూడదు. మట్టి ఉంది, కానీ ఎప్పుడైతే కుండ లేదో ఇది మట్టి, ఇది కారణం అని అనటానికి వీలేదు. మళ్ళీ మట్టి అంట. సో కారణత్వ హోదా లేదు. అయితే ఇప్పుడు మట్టి ఏమైంది అంటే కార్యకారణ విలక్షణ మట్టి అయింది. ఇప్పుడు ఈ మట్టి కుండ ప్లేస్లో మనం బ్రహ్మ జగత్తు పెడతాం. సో ఫస్ట్ స్టెప్. 2వది అధ్యారోపం అయింది. సో 2వది అపవాదం అయింది. ఇప్పుడు జగత్తు బ్రహ్మ పరంగా తీస్తే ఫస్ట్ జగత్తు పుట్టింది, జగత్తు సృష్టి జరిగింది. అది ఫస్ట్ స్టెప్. 2వది ఆ జగత్తుకి కారణం ఎవరు? బ్రహ్మ. ఇంతవరకు అధ్యారూపం. తర్వాత జగత్తుకి బ్రహ్మ లేకుండా విడిగా ఉనికి లేదు. ఎందుకంటే ఉపాదాన కారణం రూల్ గుర్తుంచుకోవాలి మనం. ఉపాదాన కారణం, ఆ సూత్రం ఏంటి? ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. కాబట్టి బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు. విడిగా ఉనికి లేదు అంటే జగత్తు మిథ్య. ఎందుకంటే దాని విడిగా ఉనికి లేనిదేది సత్యం కాదు. ఆ జగత్తుకు విడిగా ఉనికి లేదు అని దాని కార్యంగా కొట్టివేస్తే అప్పుడు బ్రహ్మ ఏమవుతుంది? కారణత్వం ఉండదు బ్రహ్మకి. అప్పుడు బ్రహ్మ, ఇది అధ్యారోపం. తర్వాత అపవాదం అయింది. అధ్యారోపం ఫస్ట్ స్టెప్ చూసేసాం, ఇది అపవాదం అయింది. కాబట్టి బ్రహ్మ ఏమిటి అంటే కార్యకారణ విలక్షణం బ్రహ్మ. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వేదాంత సారం వస్తుంది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇప్పుడు ఈ బ్రహ్మ సత్యం అనే పార్ట్ మనం తత్ విచారణలో చూస్తాం. సృష్టి వచ్చిందని చూసాం. ఇప్పుడు ఆ సృష్టి మిథ్య అని చూపించాలి. అది ఎలా చూపించాలి అంటే ఉపనిషత్తు 4 ఉదాహరణలు తీసుకుంది మన సృష్టింపబడిన దానిలో. దాన్ని ఏమిటి అంటే, ఆ ఉదాహరణ ఏమిటి అంటే స్థూల అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్. వీటిల్లో ఈ 3 భూతాలు తప్ప వేరే ఏమీ లేవు అని ఎస్టాబ్లిష్ చేయాలి. దాని ముందు ఈ 3 భూతాలకి 3 రంగులు చెప్పింది, మనకు అది తెలిసిందే. అగ్ని అంటే ఎరుపు, ఎరుపు రంగు అగ్నికి సంకేతం. తెలుపు నీరు, నలుపు పృథివీ. సో ఈ 3 రంగులే వీటిల్లో ఉన్నాయి. ఆదిత్యుడు తీసుకోండి ఉదాహరణకి. అగ్నిలో ఆదిత్యుడు ఉదయిస్తున్నప్పుడు చాలా ఎర్రగా ఉంటాడు, తర్వాత కొంచెం సేపు అయ్యాక తెల్ల రంగులో కనిపిస్తాడు. ఆ సూర్యుడిలో ఉన్న నల్ల చుక్కలు ఏవైతే ఉన్నాయో అది నలుపు. సో సూర్యుడిలో ఈ 3 భూతాలు ఉన్నాయి. అలాగే అగ్ని, అగ్ని బాగా మండుతున్నప్పుడు, స్థూల అగ్ని తీసుకోవాలి ఇక్కడ, బాగా మండుతున్నప్పుడు ఎర్ర రంగు వస్తుంది. ఆ మంట మధ్యలో చూస్తే తెలుపు వస్తుంది. ఆ ఒత్తు దగ్గర బాగా కాలాక ఒత్తు దగ్గర చూస్తే నల్లగా ఉంటుంది. అలాగే చంద్రుడు, విద్యుత్తు కూడా. అంటే ఈ 4ంటిలోనూ ఈ 3 రంగులే ఉన్నాయి. దానివల్ల ఇంకొక వాక్యం త్రీని రూపాని ఇత్యేవ సత్యం, ఈ 3 రూపాలే ఉన్నాయి అని. దీని నుంచి మనం వెనక్కి వెళ్తాం. ఆ వెనక్కి వెళ్లే ముందు ఒక చిన్న ఉదాహరణ. ఓ సినిమాలో పిల్లవాడికి ఆవు వ్యాసం మాత్రమే తెలుసు. ఆవుకి 4 కాళ్ళుండును, ఆవు పాలిచ్చును, ఆవును అందరూ పూజిస్తారు, ఆవు చాలా ఉపయోగకరమైనది, అలా 4-5 వాక్యాలు వచ్చి గోమాత జిందాబాద్ అంటాడు. అలా ఏదడిగినా అతను రేడియో స్టేషన్ గురించి రాయమంటారు, రేడియో స్టేషన్ ఉండను,
దాని ముందు ఒక భార్యాభర్త ఉన్నారు, వారికి ఒక ఆవు ఉంది, ఆవుకి 4 కాళ్ళనే, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్. తర్వాత బీద ఫ్యామిలీ గురించి రాయమని, వాళ్ళ గుడిసెలో ఉంటారు, వాళ్ళకి ఒక భార్యాభర్తకి ఒక ఆవు ఉంది, ఆవుకి 4 కాళ్ళు, గోమాత జిందాబాద్. అలా ఇక్కడ సుమారుగా మనం అలా గోమాత జిందాబాద్ స్టెప్స్ వేసుకోవాలి, అందుకనే చెప్పడం అయింది. ఇప్పుడు ఈ 4 తీసుకున్నాం. సూర్యుడి పరంగా చూస్తే సూర్యుడిలో ఈ 3 రంగులే ఉన్నాయి. ఈ 3 రంగులు 3 స్థూల భూతాలు. ఈ 3 స్థూల భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 3 సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి. ఈ 3 సూక్ష్మ భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మధ్యలో 2 వదిలేసాం, ఆకాశం వాయువు. అవి ఎక్కడికి వచ్చాయి అంటే బ్రహ్మ నుంచి వచ్చాయి. అంటే ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగన్ మిథ్య అనటానికి వాచారంభనం వికారం నామధ్యేయం. బ్రహ్మ మాత్రమే సత్యం. కాబట్టి ఏక విజ్ఞానేన సర్వకార్యం విజ్ఞానం భవతి. ఆ విధంగా వెనక్కి వెళ్ళాం. అలా దీనికి కూడా అగ్ని సంగతి చెప్పినా, చంద్రుడి గురించి చెప్పినా, ఏం చెప్పినా ఫైనల్ స్టెప్ ఈ ప్రపంచం. సింపుల్గా చెప్పాలంటే ఈ స్థూల ప్రపంచం స్థూల భూతాల నుంచి వచ్చింది, స్థూల భూతాలు సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి, సూక్ష్మ భూతాలు బ్రహ్మ నుంచి వచ్చాయి. కాబట్టి బ్రహ్మే సత్యం, ఈ జగతంతా మిథ్య అని చెప్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు కూడా తీసుకున్నారు. ఏదైతే ఎర్ర రంగులో ఉందో అది అగ్ని, ఏదైతే తెల్లగా ఉందో అది నీరు, ఏదైతే నల్లగా ఉందో అది పృథివీ. అంటే మరి రంగులు లేనిది ఏదన్నా ఉందా అంటే ఈ 3 స్టాండర్డ్ రంగులు, వాటి కాంబినేషన్ వల్ల వేరే వస్తాయి అని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణ పింక్ కలర్ కావాలంటే రెడ్ వైట్ కలిపితే పింక్ వస్తుంది. మన ఇంద్రధనుస్సులో 7 రంగులు చూస్తాం, కానీ నిజానికి 7 రంగులు లేవు, ఈ 3 ప్రాథమిక రంగులే ఉన్నాయి అని అంటారు. ఆ విధంగా కొందరు పండితులు, మా కుటుంబంలో ఈ 3 రంగులు, ఈ బ్రహ్మ సత్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు. తెలియని వాళ్ళు లేరు అంటే అన్నీ తెలుసు అనే విషయం చెప్తున్నారు. అందువల్ల ఇది విన్నాక మీరు ఎవరైనా మిమ్మల్ని నయాగరా ఫాల్స్ చూసారంటే మేము చూడలేదు, కానీ మాకు తెలుసు ఈ 3 రంగులే ఉంటాయి వాటిలో కూడా అని చెప్పగలిగేట్టు ఉండాలి. ఇప్పుడు వేదాంతంలో మనం ఇన్ని ఉపనిషత్తులు ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు ఇన్ని క్లాసులు పెట్టారు, ఇంతమంది లెక్చర్లు ఉన్నాయి. ఎందుకు అంటే విషయం ఒకటైనా అనేక కోణాల్లో చెప్పబడుతుంది. ఏ కోణం ఎవరికి హత్తుకుపోతుందో అనేది చెప్పలేం. ఇప్పుడు వేదాంతంలో నేర్చుకునేది బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇది ఈ చాందోగ్య ఉపనిషత్తులో చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసాం కదా ఎలా వెనక్కి స్టెప్ బై స్టెప్ వెళ్ళాము. ఆ విధంగా బ్రహ్మ సత్యం అనేది ఇక్కడ తెలుస్తుంది. మనం ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్ చూసినా కూడా ఒక రౌండ్ బోర్డు ఉంటుంది, తెల్ల దాని మీద నల్ల బార్డర్ ఉండి మధ్యలో ఎర్రక్షరాలు ఉంటాయి. అంటే ఈ 3 రంగులే అక్కడ కూడా ఉన్నాయి. ఇదంతా స్థూల ప్రపంచం పరంగా. ఇప్పుడు మనం దీని వ్యక్తి పరంగా చూద్దాం. వ్యష్టి అంటాము, సమష్టి, వ్యష్టి. వ్యష్టి పరంగా అంటే ఆధ్యాత్మికంగా ఈ 3 స్థూల భూతాలే మనిషిలో ప్రవేశిస్తాయి అని. ఈ మనలో అవి ప్రవేశిస్తాయి. ఎలా ప్రవేశిస్తాయి? ఒక్కొక్క భూతం 30 గొలుసు అంటారు, 3గా పెనవేసుకుని వస్తాయి. ఇలా తెలిస్తే మళ్ళీ మనం ఈ స్టెప్స్కి వెళ్తాం. శరీరం కార్యం, స్థూల భూతాలు కారణం. ఇంతవరకే ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్యం అనేది వాచారమణం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం తిన్న అన్నం అంటే పృథివీ అని చూసాం. పృథివీని తింటామంటే పృథివీని డైరెక్ట్గా తినాం, అన్నంగా తింటాం. ఆ తిన్న మనం అన్నం, నీరు, అగ్ని తీసుకుంటాం. అగ్ని అంటే డైరెక్ట్గా అగ్నిని తీసుకోం. మనం వేసుకునే నూనె, నెయ్యి ఇవి అగ్ని తత్వాన్ని సూచిస్తాయి. సో మనం ఈ 3 స్థూల భూతాలని తీసుకుంటున్నాం. అన్నం ద్వారా, నీరు ద్వారా, అలాగే వంటలో వాడే నూనె, నెయ్యి ద్వారా. ఈ ఒక్కొక్కటి 3గా విభజించుకుని మనం తిన్నాక మన శరీరానికి 3గా సహాయపడతాయి. ఒక్క నిమిషం. సో అన్నం ఎలా 3గా విభజించబడుతుంది అంటే అత్యంత స్థూల భాగం మలంగా విసర్జింపబడిపోతుంది. తర్వాత మధ్య భాగం మాంసంగా మారుతుంది. మాంసం అంటే మన శరీరానికి కావాల్సిన పోషణ ఇస్తుంది. అత్యంత సూక్ష్మ భాగం మనసుకి శక్తిని ఇస్తుంది.
అలాగే మనం తాగే నీరు, అందులో కూడా మళ్ళీ అత్యంత స్థూల భాగం మూత్రంగా వృధాగా పోతుంది. మధ్య భాగం రక్తానికి శక్తినిస్తుంది. అత్యంత సూక్ష్మ భాగం ప్రాణశక్తిని ఇస్తుంది, అంటే ప్రాణానికి శక్తినిస్తుంది. మనం తీసుకునే అగ్ని, నూనె, నెయ్యి, సైన్స్ ప్రకారం నూనె, నెయ్యి హార్మ్ఫుల్, కొలెస్ట్రాల్ వస్తుంది ఇది అంటాం. కానీ ఇక్కడ తమాషా శాస్త్రం ఏమంటుందంటే ఈ 3 భాగాలు మనకి యూస్ఫుల్గానే ఉంటాయి అంటుంది. మొదటి భాగం ఎముక లేదా అస్థి, అత్యంత సూక్ష్మ స్థూల భాగం ఏదైతే ఉందో అది మన బోన్కి శక్తినిస్తుంది. మధ్య భాగం మజ్జ, బోన్ మ్యారోకి శక్తినిస్తుంది. అత్యంత సూక్ష్మ భాగం వాక్కు, మన వాక్కుకి శక్తినిస్తుంది. అందుకనే పండితులు చూడండి, ఆ నెయ్యి పూర్వం మనకి వడ్డించేటప్పుడు నేతి జారీలో నెయ్యి అలా పోసేవాడు. కందిపొడి తినేవాళ్ళు అంటారు, నన్ను ముంచుతావా నిన్ను ముంచునా అని అడుగుతుంది అది అని. అంటే కందిపొడిలో ఎక్కువ నెయ్యి వేసుకుని తింటే అది మనకేమీ హాని చేయదు అని. అందువల్ల నెయ్యి, నూనె మన వాక్కుకి శక్తినిస్తుంది. సో దీని ద్వారా మనకి తేలిన అంశం ఏంటంటే అక్షర లక్షల వాక్యం మళ్ళీ చాందోగ్యంలో, అన్నమయ గుంహి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి. అంటే అన్నం వల్ల మనసుకి శక్తి వస్తుంది, దాని తర్వాత మన నీటి వల్ల ప్రాణానికి శక్తి వస్తుంది, అగ్ని వల్ల వాక్కుకి శక్తి వస్తుంది. అంటే మన శరీరంలోని మనసు, ప్రాణం, వాక్కు వరుసగా ఈ 3 స్థూల భూతాల వల్ల శక్తి పొందుతున్నాయి. అంటే మళ్ళీ మన స్టెప్స్ ఏమిటి, మన శరీరంలో ఈ 3 కలుపుకుంటాం, మనసు, ప్రాణం, వాక్కు. ఈ 3ంటికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ 3 స్థూల భూతాల నుంచి వచ్చాయి. అంటే స్థూల భూతాలు కారణం, ఈ 3 కార్యం. కానీ స్థూల భూతాలు సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి కాబట్టి స్థూల భూతాలు కార్యం అవుతాయి, అప్పుడు సూక్ష్మ భూతాలు కారణం. సూక్ష్మ భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, బ్రహ్మ నుంచి వచ్చాయి. అప్పుడు మళ్ళీ బ్రహ్మ కారణం, ఈ సూక్ష్మ భూతాలు కార్యం. ఈ కార్యం ఏంటి, వాచారంభణం వికారో నామధేయం. కారణం ఏంటి, సత్యం. ఎక్కడైనా ఆ కారణం దగ్గర ఏ లెవెల్లో ఆగితే ఆ లెవెల్ అది సత్యం. సో అది సత్యం, కారణం సత్యం అవుతుంది. సో మళ్ళీ వెనక్కి వెళ్తే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇది ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలంటే మొత్తం ఈ స్టెప్స్ అన్ని, ఇది యాక్చువల్లీ 5 ఖండాల్లో ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుంది. కాబట్టి శరీరం నుంచి, శరీరం స్థూల భూతాల నుంచి స్థూల భూతాలు, సూక్ష్మ భూతాల నుంచి సూక్ష్మ భూతాలు, బ్రహ్మ నుంచి వస్తే బ్రహ్మ సత్యం. దీని ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మన అధ్యారోప అపవాదంలో అపవాదం పార్ట్ చూస్తున్నాం ఇప్పుడు. ఇది ఎలా సత్యం అనటానికి అక్కడ గురువు ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తాడు. శిష్యుడు నాకు అర్థమైంది ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటూ వస్తుంటాడు చాందోగ్యంలో. సరే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని, నువ్వు 15 రోజులు అన్నం తినకుండా ఉండు, 16వ రోజు నా దగ్గరికి రా, నీళ్లు మాత్రం మానకు, నీళ్లు తాగుతూ ఉండు కంటిన్యూస్గా, అన్నం మాత్రం అసలు తినకు అన్నాడు. యథోక్తకారి శిష్య అంటాడు, గురువు చెప్పినట్టు వినేవాడని. సో అతను అలాగే 15 రోజులు తినకుండా కానీ నీళ్లు తాగి గురువు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ తండ్రి దగ్గరికి, ఉద్దాలకుడు తండ్రి ప్లస్ గురువు. సరే ఏం అప్పచెప్పాను అంటే, గురువు దగ్గరికి వెళ్ళగానే గురువు చెప్పిన అప్పచెప్పాలి. అయితే సామవేదం గానం చెయ్యి అంటే అతను నాకు గుర్తులేదంటాడు. యజుర్వేదం చెప్పు అంటే గుర్తులేదంటాడు. ఏదడిగినా గుర్తులేదు, ఎందుకంటే అతనికి 15 రోజులు ఆహారం లేదు. సో మనసు మనస్సు వల్ల, మనసుకి అన్నం వల్ల వస్తుంది అని చూసాం కదా, అతని మనసు వీక్ అయింది. కానీ గురువు దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక్క విషయం మాత్రం గుర్తుంది. 15 రోజుల తర్వాత రా అన్నాడు కదా గురువు, అది వెళ్ళాలని అదృష్టం బాగుండి గుర్తుంది. సరే అలాగే వెళ్ళాడు. అంటే అతనికి ప్రాణశక్తి నిలిచింది. ప్రాణశక్తి ఎందుకు నిలిచింది, ఇందాక మనం చూసిన కారణమే, నీటి వల్ల ప్రాణశక్తి ఉంటుంది. సో అతని ప్రాణశక్తి నిలిచింది. అంటే గురువు ఒక ఉదాహరణ చెప్తాడు, బాగా మండుతున్న అగ్ని, ఆ జ్వాల అంతా అయిపోయాక ఏమవుతుంది, అవన్నీ ఆపేస్తారు, కానీ ఒక్కోసారి ఒక బొగ్గులో కొంచెం అగ్ని ఉండిపోతుంది. సో ఇప్పుడు నీ పరిస్థితి అలా ఉంది, బాగా మండుతున్న దాని నుంచి మంట ఆరిపోయింది, నువ్వు బాగా ఇవన్నీ నేర్చుకున్నావు, అతను చాలా తెలివైన శిష్యుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు.
కానీ ఒక 15 రోజులు అన్నం లేకపోయేసరికి నీ శరీరంలో శక్తి పోయింది, నీ మనసుకి జ్ఞాపక శక్తి పోయింది, నువ్వు అది చెప్పలేకపోతున్నావు. సరే, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో 15 రోజులు అన్నం తిని మళ్ళీ రా అంటాడు. సో 15 రోజులు తిన్నాక వస్తాడు. రాగానే ఏం చెప్పను అంటే మొత్తం ఈ లిస్ట్ అంతా అతను అడిగినట్టుగా చెప్తాడు. అప్పుడు మళ్ళీ అదే ఉదాహరణ చెప్పి, ఒక బొగ్గు కొంచెం మండుతుందని చూసాం కదా, దానికి కాస్త సమిదలు వేసి దానికి కాస్త విసిరితే దానికి బాగా శక్తి వచ్చింది, పూర్వపు అగ్ని వచ్చింది. అలాగే నీకు కూడా కొంచెం ప్రాణశక్తి మిగిలింది కాబట్టి నువ్వు మళ్ళీ తినేసరికి నీకు ఆ శక్తి పెరిగింది, అందువల్ల నువ్వు అది అన్నీ చెప్పగలుగుతున్నావు అని. ఇందాక మన స్వామీజీ చెప్పిన అన్వయ వ్యతిరేక సిద్ధాంతం ఇక్కడ వస్తుంది. అన్వయ వ్యతిరేకం అంటే ఒకటి ఉంటే అది ఉంటుంది, లేకపోతే ఉండదు. సో కారణనాశే కార్యనాశ, అన్న అభావే మేధ అభావ, అన్నభావే మేధభావ. అన్నం లేనప్పుడు అతని మేధస్సు పనిచేయలేదు, కానీ అన్నం వల్లనే చేస్తుంది ఎలా తెలిసింది? మళ్ళీ అన్నం వేయటం మొదలెట్టాక అతని మేధస్సు మళ్ళీ తిరిగి వచ్చింది. అందువల్ల అతనికి అర్థమైంది ఈ అన్నం వల్లే మనకి మనసుకి శక్తి వస్తుందని, నీటి వల్ల ప్రాణశక్తి వస్తుందని. మూడోది చెప్పకపోయినా మనం అక్కడ కలుపుకోవాలి, అదేంటంటే అగ్ని వల్ల వాక్కుకి శక్తి వస్తుంది. ఆ అక్షర లక్షల వాక్యం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, అన్నమయగుం హి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి. చదివేటప్పుడు వేరేగా బ్రేక్ చేస్తాం. దీని అర్థం అన్నమయం వల్ల మనసు, ఆపోమయ అంటే నీరు తాగటం వల్ల ప్రాణం, తేజోమయి వాగితి తేజస్సు వల్ల, అంటే తేజస్సు అంటే ఇక్కడ అగ్ని, అగ్ని వల్ల వాక్కుకి శక్తి వస్తుంది అని వస్తుంది. దీనివల్ల మనకి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నది అయిపోయింది. అంటే అధ్యారోప అపవాదం ముగిసింది, తత్పద విచారణ అయింది. త్వంపద విచారణ కొంచెం మొదలెట్టి ఆపుదాం. త్వంపద విచారణ ఒక్క 8వ అధ్యాయంలోనే వస్తుంది మనకి. అందులో ఇప్పుడు ఇంతవరకు బ్రహ్మజ్ఞానం ఏకకారణ విజ్ఞానేన సర్వకార్యం విజ్ఞాతం భవతి అని చూసాం. కథం తద్ బ్రహ్మ విజ్ఞానం భవతి, ఏ విధంగా ఈ బ్రహ్మజ్ఞానం పొందొచ్చు అంటే ఆత్మ విజ్ఞానేన బ్రహ్మ విజ్ఞానం భవతి. ఆత్మజ్ఞానం పొందితే బ్రహ్మజ్ఞానం పొందొచ్చు. తత్ త్వం అసి 3 పదాల్లో మనం చూస్తూ వస్తున్నాం. తత్పదం అంటే బ్రహ్మని జగత్ కారణంగా వర్ణించడం. ఇప్పుడు త్వంపద విచారంలోకి వెళ్తున్నాం. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని చూపించాలి. ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకుంటే బ్రహ్మ గురించి తెలిసినట్టే అని చెప్తున్నాం కాబట్టి ఆత్మ విచారేణ బ్రహ్మ విజ్ఞానం భవతి అని వస్తుంది అక్కడ. దీనికి కూడా 4 ఉదాహరణలు తీసుకున్నారు. ఇక్కడ ఉపనిషత్తు గొప్పతనం చూడండి. ఏం చెప్పినా మనకి తెలియనిది, మనం కనీ విని ఎరుగనిది చెప్పదు. మనకి తెలిసిన దానికే కొత్త కోణం ఇస్తుంది. మామూలుగా మనం ఏమంటాం? మరణించేదాకా లేచామా, తిన్నామా, పడుకున్నామా అని మాట్లాడుతున్నామా అని అంటాం. ఇక్కడ ఇవే పదాలు తీసుకుని ఈ ఆర్డర్లో చెప్తుంది. పడుకున్నామా, తిన్నామా, తాగామా, మరణించామా. కనీసం మన వాళ్ళ మరణం చూస్తున్నాం అంటే ఇవేవి నేను చేయలేదు, నాకు తెలీదు అనలేం. పడుకున్నామా, ఇప్పుడు కైవల్యలో సుషుప్తి గురించి చూస్తున్నారు, ఇక్కడ వచ్చేది కూడా సుషుప్తి. సో కైవల్యలో సుషుప్తి గురించి ఎలా చూస్తారో ఇక్కడ కూడా సుషుప్తి నిర్వచనం ద్వారా ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని వస్తుంది. అలాగే మనం అన్నం తిన్నాం, ఇందాక తిన్న అన్నం 3గా విభజించబడుతుంది, అది చూసాం. ఆ తిన్న అన్నం నుంచి సత్స్వరూపం ఎలా వస్తుందో చూపిస్తుంది. అలాగే తాగటం, దాని తర్వాత మరణించేటప్పుడు జీవాత్మ పరమాత్మలో ఎలా ఐక్యం అవుతుంది అది చూపిస్తారు. ఇక్కడ మనం ఇవాళ సుషుప్తి ఉదాహరణ చూస్తున్నాం. ఇక్కడ ప్యారలల్ గా చెప్పుకొస్తుంది ఉపనిషత్తు. ఒకవైపు సుషుప్తి అనుభవం, ఒకవైపు స్వపితి అనే పదం నిర్వచనం. పదాల గారడీ చేస్తుంది. చాందోగ్యోపనిషత్తు అన్నిట్లోకి ప్రత్యేకమైన ఉపనిషత్తు. బృహదారణ్యకం, చాందోగ్యోపనిషత్తు ప్రత్యేకమైనవి. దానిలో ఎన్నో మిగతా వాటిలో నేర్చుకుంటాం. బృహదారణ్యకోపనిషత్తులో అన్నింటిలో నేర్చుకున్నవి నేర్చుకుంటాం, ఎందులోనూ నేర్చుకోనిది నేర్చుకుంటాం. చాందోగ్యోపనిషత్తులో ఒక కొత్త కోణంలో నేర్చుకుంటాం. సో ఇక్కడ 3 పదాల గారడీలు చూస్తాం. అవి స్వపితి, అసనాయ, పిపాస.
స్వపితి అంటే వేరే అర్థం తీస్తుంది, అంటే నిఘంటువులో కనపడదు, మనకి తెలిసిన లక్ష్యార్థం, మనకి తెలిసిన వాచార్థం ఉండదు. లక్ష్యార్థం వేరే డెరివేషన్ ద్వారా తీస్తుంది. మా మా కాలేజీలో మా తెలుగు సార్ అలాంటి పదాల గారడి చేస్తుండేవాడు. మాకు ఆయా అందరికి కాఫీ కలుపుతూ ఉండేది. కాఫీ రాకపోతే ఆయమ్మ రాలేదా అని ఎవరన్నా అడిగేవాడు. ఆయమ్మ రాలేదు అనేవాడు. ఆ లేడీ రాలేదు ఇవాళ. అలా ఇక్కడ మనం స్వపితికి ఒక కొత్త విడదీయటం సంధి చూస్తాము. సో రెండుగా మనం ఇక్కడ చూడబోతున్నాం. సుషుప్తి అనుభవం ఒక లైను, స్వపితి నామ నిర్వచనం ద్వారా ఒక అర్థం చూస్తాం. సుషుప్తి అంటే ఏమిటి అంటే సద్బ్రహ్మలో లయం అవటం. సుషుప్తి నిర్వచనం తత్వబోధలో చూస్తే నాకేమీ తెలియలేదు, నేను ఆనందంగా నిద్రపోయాను. సో అది సద్బ్రహ్మ నిర్వచనం అని మనకు స్వయం జ్యోతి బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో చాలా వివరంగా వస్తుంది. అహరహర్ బ్రహ్మ గమయతి అని అంటారు. సో ప్రతి రాత్రి మనం ఈ మోక్షాన్ని అనుభవిస్తున్నాం, మన స్వరూపంలో మనం లయం అవుతున్నాం, కానీ మనకి అది తెలియటం లేదు. అది ఒకటే ప్రాబ్లం. అక్కడ అజ్ఞానం ఉంది కానీ జ్ఞానం లేదు. సుఖం ఎందువల్ల వచ్చింది అంటే అజ్ఞానం. ఏమీ తెలియని వాడు ఆనందంగా ఉంటాడు, అన్నీ తెలిసిన వాడు ఆనందంగా ఉంటాడు. అరకొర జ్ఞానం ఉన్నవాడే కంగారు పడుతూ ఉంటాడు. మనకి సుషుప్తిలో ఏమీ తెలియదు కాబట్టి అజ్ఞానం ఉంది, కానీ అజ్ఞాన జనిత పొరపాటు ఉండదు అని చూస్తాం. సో ఆ పొరపాటు ఉండదు కాబట్టి సుషుప్తిలో ఆనందంగా నిద్రపోతాం, అది సద్బ్రహ్మలో లయం అవుతాం. ఇప్పుడు అలా నిద్రపోయే అతన్ని ఏమంటారు అంటే స్వపితి అంటారు. స్వపితి అంటే నిద్రపోతున్నాడు హాయిగా, అది స్వప్ ధాతువు నుంచి వస్తుంది, నిద్రపోతున్నాడు అని అర్థం. కానీ ఇక్కడ ఉపనిషత్ ఏం చేసింది అంటే స్వపితిని స్వ ప్లస్ అపితిగా విడదీసింది. స్వ ప్లస్ అపితి అంటే స్వం అపితో భవతి ఇది స్వతి. స్వం అంటే స్వస్వరూపం, అపితో భవతి అంటే లయం అవుతున్నాడు. సో స్వపితి అంటే స్వస్వరూపంలో లయమవుతున్నాడు అని. మనం ఇందాక కుండ గురించి చూసినప్పుడు ఏమన్నా ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది అని. సో అది లయమైనప్పుడు ఎందులో అవుతుంది? మట్టిలోనే లయమవుతుంది. బంగారం ఆభరణాలు తీసుకుంటే ఆ ఆభరణాలని మనం కరిగించినప్పుడు అది బంగారం ముద్దగా ఉంటుంది. అది మన ఆభరణం చేస్తే ఒక నగ వస్తుంది బంగారం నుంచి. అలాగే కుండని పగలగొడితే అది మట్టిగా అవుతుంది. అంతేగాని కుండ బంగారం అవుతుంది, ఆభరణాలు మట్టి అవ్వదు. ఆ విధంగా మనం లయ రూల్ ఏమిటి అంటే దాని స్వస్వరూపంలో లయం అవుతుంది. స్వపితి అంటే స్వం అపితో భవతి ఇది స్వపితి అని చూద్దాం. కాబట్టి దాని స్వస్వరూపంలో లయం అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాం? సుషుప్తి నిర్వచనం చూసినప్పుడు సుషుప్తి ఈజ్ ఈక్వల్ టు శుద్ధ సత్ అని. స్వపితి నామ నిర్వచనం చూసినప్పుడు స్వస్వరూపం అన్నాం. కాబట్టి ఈ రెండు కలిపితే ఏమైంది? శుద్ధ సత్ ఈజ్ ఈక్వల్ టు స్వస్వరూపం. అంటే మన స్వరూపం ఏమిటి అంటే శుద్ధ సత్. మన స్వరూపంలో లయమవుతాం, అది శుద్ధ సత్. సో జీవస్వరూపం అంటే శుద్ధ సత్. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వస్తుంది. త్వమేవ తత్ తదేవ త్వం అని వస్తుంది. సో జీవస్వరూపం ఈజ్ ఈక్వల్ టు సత్, సత్ ఈజ్ ఈక్వల్ టు జీవస్వరూపం. అందువల్ల జీవస్వరూప జ్ఞానేన బ్రహ్మస్వరూప జ్ఞానం భవతి. సో ఈ జీవస్వరూపం గురించి తెలుసుకుంటే మనకి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అంటే మనకి జీవస్వరూపం తెలుసుకోవాలి, స్వపితి వల్లే తెలుస్తుంది అంటే అయితే నేను నిద్రపోవాలా, ఎప్పుడు నిద్రపోతూ ఉండాలా, లేదా ఎప్పుడు సమాధిలోకి వెళ్ళాలంటే అవసరం లేదు. ఇది మూడు అవస్థల్లోనూ నేను ఉన్నాను. ఆ నేను ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థలోనే అర్థం చేసుకోవాలి. ఆ జాగ్రత్త అవస్థలో అర్థం చేసుకుని ఇవి నేను వేసుకున్న వేషాలు అని తెలుసుకుంటే మనకి ఆ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. మిగతా భాగం రేపటి క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం